ఈటల రాజేందర్ సేవలు తెలంగాణకే కాదు, దేశానికి కూడా అవసరం. మీరు గెలిపించి పంపించండి. దేశాభివృద్ధిలో మోదీ గారితో కలిసి పనిచేస్తారు అని చెప్పిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుంది, ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజ్గిరి ప్రజలకు మాత్రమే ఉంది. మోదీ గారి తొలి శంఖారావం ఇక్కడే చేశారు. గెలిచిరండి, ఏది అవసరమైతే అది ఇస్తానని మోదీ గారు మీకు చెప్పమని చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటెల రాజేందర్ ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ కేంద్ర మంత్రులు ఈటెల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వారిని నాయకులు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ఈటెల రాజేందర్ నామినేషన్లో పాల్గొనేందుకు పార్టీ నన్ను ఇక్కడికి పంపించింది. హాజరైనందుకు సంతోషంగా ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా విస్తృతమైంది, మినీ ఇండియా. ఈటెల రాజేందర్ జనప్రియ నేత, అనుభవజ్ఞుడు. 7 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. కరోనా సమయంలో ప్రజలకు ఆయన చేసిన సేవలు ఆయన అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈటెల రాజేందర్ను గెలిపించి లోక్సభకు పంపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన అనుభవం, సేవలు ఢిల్లీలో కూడా అవసరం. తెలంగాణలోనే కాదు, భారతదేశ అభివృద్ధిలో మోదీ గారితో కలిసి పనిచేస్తారని అనుకుంటున్నా. ఈటెల గెలిచిన తర్వాత మళ్లీ వస్తా, ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నా అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజ్గిరి గడ్డ మీద ఎగిరేది బీజేపీ జెండానే, ఆపగలిగే దమ్ము 2 పార్టీలకు లేదు. దొంగ సర్వే రిపోర్టులతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజ్గిరిలో సర్వేలకు అంతని ఫలితాలు రాబోతున్నాయి. ఇక బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల కోసం నేను పోరాటం చేశాను. వారందరూ ఇప్పుడు నాకు అండగా ఉంటామని ముందుకొస్తున్నారు. ప్రతి టెంట్ కింద గొంతెత్తిన బిడ్డ ఈటెల. ఇక ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు నమ్ముకున్నారు. తెలంగాణ బరిగీసి కొట్లాడే గడ్డ, ఆత్మగౌరవంతో చెలగాటం ఆడొద్దు. 22 ఏళ్లు నన్ను చూస్తున్న ప్రజలారా, మీరే కథానాయకులపై నాకు ఓటు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక 2 పార్టీలు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని కోరుతున్నా. కంటోన్మెంట్లో నాకు 1 ఓటు, వంశీ తిలక్ గారికి 1 ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఈటెల పేర్కొన్నారు. ఈ సభలో కంటోన్మెంట్ అభ్యర్థి వంశ తిలక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన సామరంగారెడ్డి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, నియోజకవర్గం కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, మల్లారెడ్డి, మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాజయ్య యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మల్కా కొమరయ్య, సుధాకర్, వికే మహేష్, నారెడ్డి నందారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, గిరివర్ధన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. తర్వాత ఈటెల నివాసం నుండి మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఈటెలతో పాటు స్థానికులు, నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈటెలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ ఇన్ఛార్జ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ వేశాక ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఇక నామినేషన్ వేశాను, ఇది ప్రత్యేక ఎన్నిక. ఎక్కడికి పోయినా ఈసారి మోదీకి ఓటు వేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ట్రిపుల్ తలాకా రద్దు చేసినందుకు ముస్లిం మహిళలు కూడా ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇన్నాళ్ళు మైనార్టీలను ఓట్ల కోసం వాడుకున్నారు. ఇక మోదీ గారు మా జీవితంలో వెలుగు నింపారని చెప్తూ ఉన్నారు. మత ఘర్షణలు లేవు, ఉపాధి పెరిగింది, దేశ ప్రతిష్టత పెరిగింది. దొంగ సర్వేలతో, పెయిడ్ ఆర్టికల్స్తో ప్రజలు అభిప్రాయాన్ని మార్చలేరు. గెలిచేది పక్కా బీజేపీనే. ఇక నీకు మిగతా అభ్యర్థులకు పోలిక లేదని ప్రజలే అంటూ ఉన్నారు. ఇక 70 నుంచి 80 సంఘాలకు భవనాలు కట్టించావు. అణగారిన వర్గాలకు అండగా ఉన్నానని, చైతన్యం నింపడానికి, స్ఫూర్తి నింపడానికి మీ అవసరం ఉందని పేర్కొన్నారు. నేను చేసిన ఉద్యమాలకు, వారు చేసిన సేవకు వారు ఈరోజు నాకు అండగా ఉంటామని చెప్తున్నారు. డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుంది, ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజ్గిరి ప్రజలకు మాత్రమే ఉంది. ఇక చైతన్యానికి మారుపేరు మినీ ఇండియా మల్కాజ్గిరి. మోదీ గారి తొలి శంఖారావం ఇక్కడే చేశారు. గెలిచిరండి, ఏది అవసరమైతే అది స్థాని మోదీ గారు మీకు చెప్పమని చెప్పారు. మల్కాజ్గిరి పట్ల నాకు విజన్ ఉంది. మల్కాజ్గిరిని సంపూర్ణ అభివృద్ధి చేస్తా, సంపూర్ణ ఆశీర్వాదం అందించండి. 35 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసింది బీజేపీ పార్టీ కార్యకర్తలు. 2 పార్టీల డిపాజిట్లు గల్లంతు చేస్తామని మా నాయకులు అంటున్నారు.